ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టలో మావోయిస్టుల ఏరివేత కోసం 12వ రోజు ఆపరేషన్ కొనసాగుతోంది. డిఫెన్స్ హెలికాప్టర్ల ద్వారా జవాన్లను అవసరమైన సామాగ్రిని తరలిస్తూ తాత్కాలిక బేస్ క్యాంపు ఏర్పాటు చేశారు. మావోయిస్టులను లక్ష్యంగా కూంబింగ్ ఆపరేషన్ తీవ్రంగా కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టలో మావోయిస్టుల ఏరివేత కోసం 12వ రోజు కూడా ఆపరేషన్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, చెప్పండి, ఆపరేషన్ కగారుకి సంబంధించి 3-4 రోజుల్లో ఇది పూర్తవుతుందని భావించినప్పటికీ 12వ రోజుకు చేరుకుంది. అక్కడ కూంబింగ్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ అనేది ఇంకా కొనసాగుతుంది. కర్రెగుట్టలో పోలీసులు కూంబింగ్ నిర్వహించడం ప్రారంభించి వాటికి 12వ రోజు చేరుకుంది. 12 రోజులుగా కర్రెగుట్టలపైన కూంబింగ్ కొనసాగుతుంది. కర్రెగుట్టలపైన భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారు. వారిని ఏరివేస్తే ఆపరేషన్ కగార్ పూర్తయినట్టే అని కేంద్ర బలగాలు భావించాయి. అందుకు అనుగుణంగా గత 12 రోజులుగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు మావోయిస్టులు ఎవరు పోలీసులకు తారసపడలేదు. కేవలం మావోయిస్టులకు సంబంధించిన ఆనవాళ్లన్నీ ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి. దీర్ఘంబులు దొరికాయి. వారికి సంబంధించిన గుహలు, బంకర్లు ఇలా ఒక్కొక్కటిగా లభ్యమవుతూ వస్తున్నాయి. కానీ మావోయిస్టులు ఎక్కడ తారసపడలేదు. అయినప్పటికీ కూడా కర్రెగుట్టలపైన బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకొని ఈ బేస్ క్యాంపును సుదీర్ఘకాలంగా కొనసాగించి కర్రెగుట్టలో ఉన్న మావోయిస్టులందరినీ ఏరివేయడమే లక్ష్యంగా కేంద్ర బలగాలు ముందుకు పోతున్నాయి. అందుకు అనుగుణంగా 2 భారీ సెల్ టవర్లు కూడా కర్రెగుట్టలపైన ఏర్పాటు చేసుకున్నాయి. బేస్ క్యాంపును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కర్రెగుట్టలు అనేవి చాలా సువిశాలంగా ఉన్నాయి కాబట్టి మావోయిస్టు తప్పకుండా ఇక్కడ ఉండి ఉంటారని కేంద్ర బలగాలు భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఆపరేషన్ కర్రెగుట్టలు అనేది ఇంకా కొనసాగుతుంది. ఇది ఉండగా మరొక వైపు చర్చల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి, మావోయిస్టులందరూ చర్చలు జరిపి వారి ఆపరేషన్ కర్రెగుట్టలు నిలిపివేయాలనే ప్రతిపాదన కొనసాగుతుంది. దానికి సంబంధించి నిరసన కార్యక్రమాలు వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి. నిరసన కార్యక్రమాలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఇవాళ హైదరాబాద్ లోని కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మావోయిస్టు నేపథ్యం ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వీరందరూ కూడా పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆపరేషన్ కర్రెగుట్టలు ఒకవైపు, అదేవిధంగా శాంతి చర్చల ప్రక్రియ మరొక వైపు, ఇలా వరుస కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.